ఇది వచ్చేసి టేబుల్ టాప్ గ్రైండరు. మనకి ఈ కంపెనీ వచ్చేసి గ్రీన్ చెఫ్. కింద చూసుకున్నట్లయితే సోలానియా ఉంది కదా. చూసుకున్నట్లయితే మనకి క్యాప్ అనేది ఊరికనే ప్రెస్సింగ్ అయితే చేస్తుంటుంది. స్క్రూ డ్రైవర్ తో ఎత్తినట్లయితే మనకు వచ్చేస్తుంది. మనకు ఊరికనే ఆ విధంగా ప్రెస్సింగ్ అయితే చేస్తుంటుంది. ఇది తీసేసుకున్న తర్వాత మనం బాటమ్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే మనకి మోటార్ సంబంధించిన నట్లు అయితే రెండు ఉన్నాయి. ఇది మనకి ఇది ఒకటి, అదే విధంగా పైన ఒకటి ఉంది. ఆ రెండు మోటార్ సంబంధించిన నట్లు అవి అయితే మనకి కొద్దిగా మోటార్ జరిగి రావడం వల్ల బెల్ట్ అయితే స్లిప్ అయిపోతుంది, మెదగట్లేదు లోడ్ మీద. అది ఏ విధంగా టైట్ చేసుకోవాలి, ఎంత టైట్ చేసుకోవాలి అన్నది ఇప్పుడైతే చూద్దాం. ఇది ఏంటంటే ప్లాస్టిక్ లో ఇది ఒక మెటల్. నాకు బాటమ్ గాని చూసుకున్నట్లయితే అంత క్వాలిటీ అయితే అనిపించట్లేదు. మనకి ఈ లోడ్ ఎక్కువ వేసినప్పుడు జారిపోయి అయితే మోటార్ అయితే వచ్చింది. ఇది చూసుకున్నట్లయితే మనకి క్రాకులు కూడా వస్తుంది బాడీ అనేది. టాప్ సైడ్ ఏ విధంగా ఉన్నా కూడా బాటమ్ సైడ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే బాగుండేది. ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేయాలంటే రౌండ్ గా ఉన్న 6 స్క్రూలు అయితే ఓపెన్ చేసుకోవాలి. మనకి ఆ నట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నట్లయితే ఇప్పుడైతే చూద్దాం. వీడియో లెంత్ ఎక్కువ వస్తుందని నేను స్పీడ్ గా అయితే చూపిస్తున్నాను. ఈ స్క్రూలన్నీ కూడా క్లాక్ వైజ్ లో టైట్ చేసుకోవాలి, యాంటీ క్లాక్ వైజ్ లో ఓపెన్ అవుతాయి. ఇది స్టార్ అయినా లేదా ఫ్లాట్స్ స్క్రూ డ్రైవర్ అయినా ఓపెన్ అయిపోతుంది. ఇవి స్క్రూలన్నీ ఓపెన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఒకసారి మీకు చూపిస్తాను. స్క్రూలన్నీ ఓపెన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం టాప్ పొజిషన్ లోకి తీసుకురావాలి. మనకి మోటార్ సీటింగ్ అన్ని కూడా బాటమ్ సైడ్ అయితే కూర్చొని ఉంటాయి. ఇప్పుడు చూసారు కదా, పై క్యాప్ అయితే వరకే ఓపెన్ అయిపోతుంది. మనకి బాటమ్ సైడ్ స్క్రూలు అన్ని తీసేసాం కదా, మనకి లాగితే వచ్చేసింది. చూసారు కదా, కొన్ని మోడల్ ఏంటంటే స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి పై టాప్ కి, అవి చూసుకోండి గట్టిగా లాగకుండా. కంపెనీ చూసారు కదా, గ్రీన్ చెఫ్ సోలోనియా అని నేమ్ అయితే ఇచ్చున్నారు. పైన క్యాప్ పై టాప్ అనేది ఏ విధంగా ఇచ్చినా కూడా బాటమ్ సైడ్ అనేది కొద్దిగా క్వాలిటీ అనేది మెయింటైన్ చేసినప్పుడు మనకి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు బెల్ట్ చూపిస్తా చూడండి ఎంత లూజ్ ఉన్నదో. మనకి ఈ విధంగా అన్నప్పుడు మనకి చాలా అయితే లూజ్ ఉంది కదా. మనకి ఆ లూజ్ ఉండడం వల్ల ఏంటంటే కొద్దిగా లోడ్ పడినప్పుడు ఏంటంటే మనకి మొత్తం మోటార్ తిరుగుతుంది. ఆ మోటార్ తిరగడం వల్ల మోటార్ భారం అనేది మనకి హీట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. మనకి పప్పు అనేది మెనగదు. ఇదే కంప్లైంట్. ఇప్పుడు బాటమ్ సైడ్ కానీ చూసుకున్నట్లయితే మోటార్ అడ్జస్ట్మెంట్ అనేది స్క్రూలు అయితే రెండు ఉన్నాయి. మీరు చూసినట్లయితే పాత సీటింగ్ అనేది జరిగినట్లయితే మీకు కనిపిస్తుంది. ఆ సీటింగ్ లో అయితే మనం నట్లు అనేది లూజ్ చేసుకొని మోటార్ అనేది కొద్దిగా వెనక్కి జరుపుకొని అయితే మనం బిగించుకుంటే సరిపోతుంది. ఈ ప్లాస్టిక్ కాబట్టి ఓవర్ టైట్ చేయడం వల్ల కూడా ఇరిగిపోతాయి. మీడియం టైట్ మనకి అది జారకుండా ఉండే విధంగా అయితే చేసుకుంటే చాలు. దీంట్లో మోటార్ గాని చూసుకున్నట్లయితే పర్వాలేదు, అన్ని గ్రైండర్లో ఇచ్చే మోటార్ ఇచ్చారు. నాకు నచ్చింది ఏంటంటే కింద బాటమ్ సైడ్ ఉండే కదా మోటార్ కూర్చునేది అయితే ఏమి, పుల్లి కూర్చునేది అయితే ఏమి, అవి ఒక క్వాలిటీ కానీ మెయింటైన్ చేస్తుంటే పర్ఫెక్ట్ గా ఉండు. నాకు నచ్చింది అది ఒక్కటేను. వీటిల్లో తెచ్చి సంవత్సరం కూడా కాలేదు, అంతలోకే క్రాకులు వస్తున్నాయి మిక్సర్ గ్రైండర్ అనేది. ఇది మా అక్క వాళ్ళకి అయితే బుక్ చేశాను. గ్రైండర్ కావాలంటే 3200 ఏమో పడింది. ఇది బిట్ సైజు కానీ చూసుకున్నట్లయితే 10mm బిట్టు. మనకి 10mm అయితే సరిపోతుంది. మనకి ఎక్కువ మొత్తం లూజ్ చేయకుండా మనకి ఆ మోటార్ జరిగేంత వరకు ఒక 5-6 థ్రెడ్లు లూజ్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత జరుపుకొని మళ్ళీ కరెక్ట్ పొజిషన్ లో పెట్టుకొని టైట్ చేసుకుంటే సరిపోతుంది. టైట్ చేసేటప్పుడు ఓవర్ టైట్ అయితే చేయకండి. అంటే ఎక్కువ వెనక్కి జరిపినా కూడా మనకి ప్రాబ్లం. బెల్ట్ ఓవర్ టైట్ అయిపోయి మళ్ళీ ఆ బెల్ట్ తిరిగే పుల్లీ ఉంటుంది కదా పత్రం పెట్టేదానికి, మనకి అక్కడ క్రాకులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ముందే పలసగా ఉంది. అందుకని మోటార్ పాత సీటింగ్ ఉంది కదా అక్కడ పెట్టుకొని అయితే మనకి టైట్ అయితే చేసుకోవాలి. టైట్ అనేది ఓవర్ టైట్ చేయడం వల్ల మళ్ళీ ఇరిగిపోతుంది. మనకి మోటారు లోడ్ పడినప్పుడు జరగకుండా ఉంటుంది కదా, ఆ విధంగా టైట్ చేసుకుంటే చాలు. టైట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బెల్ట్ వేసి అయితే మీకు చూపిస్తాను. బెల్ట్ వేసే ముందు మోటార్కి అనే పుల్లీకి అయితే తగిలించుకోవాలి. చిన్నదాని నుంచి ఎప్పుడు కూడా ఏ పుల్లీకైనా కానీ వేసేటప్పుడు బెల్ట్ మనం చిన్నదాని నుంచి పెద్దదానికి వేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. మనం పెద్దదానికి వేసి చిన్నదానికి వేయాలంటే మనకి వాటం ఉండదు కాబట్టి చిన్నదానికి వేసి పెద్దదానికి వేసుకుంటే చాలా ఈజీగా పడిపోతుంది. చూసారు కదా, మనకి ఆ టైట్ ఉండడం వల్ల ఏంటంటే మనకి బాగా లోడ్ మీద అనేది స్లిప్ కాకుండా ఉంటుంది. మరి ఓవర్ టైట్ చేయడం వల్ల ఏంటంటే ఇరిగిపోయే అవకాశాలు ఉంటాయి ప్లాస్టిక్. దానికోసం ఏంటంటే మీడియం మనం ప్రెస్ చేసినప్పుడు మనకి ఆ ప్రెస్సింగ్ అనేది రావాలి. ప్లాస్టిక్ కాబట్టి మామూలుగా వచ్చేస్తుంది ఆ ప్రెస్సింగ్ అనేది. మనకి మోటార్ టైట్ ఆ విధంగా చూసుకోవాలి. మరి మనం తిప్పినప్పుడు ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. మనకి పర్ఫెక్ట్ గా అయితే అయిపోయింది బెల్ట్ అనేది. ఇప్పుడు బిగించేసుకుందాం.
పై క్యాప్ అయితే పెట్టి అయితే మీకు బిగించి చూపిస్తాను. మీరు ముందు ఏ విధంగా అయితే ఓపెన్ చేసుకున్నారో ఆ విధంగా క్యాప్ అనేది పెట్టుకొని కింద 6 స్క్రూలు అనేది వేసుకోవాలి. మనం కరెక్ట్ సీటింగ్ అనేది కూర్చోబెట్టుకోవాలి. మనకి వైర్లు ఏడైనా తగులుతున్నాయి అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. అన్నీ ఒకసారి చూసుకొని అయితే మనం సీటింగ్ అయితే పర్ఫెక్ట్గా కూర్చొని పెట్టుకున్న తర్వాత బాటమ్ సైడ్కి అయితే తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత మనకి 6 స్క్రూలు ఇందాక ఓపెన్ చేసాం కదా, 6 స్క్రూలు అనేటివి టైట్ చేసుకొని అయితే మీకు ఒకసారి చూపిస్తాను. నా వీడియోస్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఈ వీడియోకు ఒక లైక్ ఒక కామెంట్ ఇచ్చినట్లయితే ఇంకొకరు రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు ఒకసారి ఒత్తదైతే ఆన్ చేసి అయితే చూపిస్తాను. మనకి స్విచ్ అయితే ఇక్కడైతే ఇచ్చున్నారు. ఆన్ చేసిన తర్వాత మనకి షేకింగ్ అయితే వస్తుంది కదా, పైకి వచ్చిన రాడ్డు. ఆ షేకింగ్ ఎందుకు వస్తుంది అంటే మనకి కొద్దిగా కింద బేస్ అనేది లో మెటీరియల్ కాబట్టి మనకు కొద్దిగా షేక్ ఇచ్చినట్టయితే వస్తుంది. అది కొద్దిగా లోడ్ పడినప్పుడు కొద్దిగా తగ్గుతుంది. మనకి లో క్వాలిటీ హై క్వాలిటీ అనేది ఈ షేక్ రాకపోతే హై క్వాలిటీగా పెయింటింగ్ చేసినట్టు.